రైట్ శేషు సార్, గుడ్ మార్నింగ్. యా శ్రీకాంత్. సో ఎట్లా 113 మందితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు విజయ్? ఏంటి విజయ్ ధైర్యం ఏంటి, ఏం కాన్ఫిడెన్స్ ఏంటి? గ్రీన్ సిగ్నల్ అయితే గవర్నర్ ఇవ్వడం జరిగింది, ఇక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఏంటి విజయ్ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? శ్రీకాంత్, గత 24 గంటలుగా తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయ అస్థిరతకు గవర్నర్ నిర్ణయంతో ఒక తెరపడింది. ముఖ్యంగా గవర్నర్ ఒత్తిడికి గురైనట్టుగా మనకు కనపడుతుంది. ఎందుకంటే సభా సంప్రదాయాల ప్రకారమైన, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారమైన, రాజ్యాంగ నిబంధనల ప్రకారమైన, గతంలో నెలకొల్పినటువంటి సంప్రదాయాల ప్రకారమైన సింగిల్ లార్జెస్ట్ పార్టీ, ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలిచినటువంటి పార్టీకి మొదటి అవకాశం ఇవ్వాలి ప్రభుత్వ ఏర్పాటుకు అనేటటువంటిది ఉన్నటువంటి నేపథ్యంలో, బట్ గవర్నరు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి టీవీకేకి అవకాశం ఇవ్వడానికి నిరాకరించారు 2 సార్లు కలిసినప్పటికీ కూడా. కానీ అనేక వర్గాల నుంచి వచ్చినటువంటి ఒత్తిడి మేరకు, తర్వాత న్యాయ సలహాల మేరకు గవర్నరు టీవీకే విజయ్కి ప్రభుత్వ ఏర్పాటుకి అవకాశం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ముందుగానే మే 7వ తారీఖు నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధం చేసుకున్నారు. బట్ దాన్ని ఇప్పుడు కొనసాగిస్తూ మే 7వ తారీఖు నాడు, అంటే ఈ రోజు ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా చేయబోతున్నారనేటటువంటి వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు 234 శాసనసభ స్థానాలు ఉన్నటువంటి తమిళనాడు అసెంబ్లీలో సాధారణ మెజార్టీకి 118 కావాలి. కానీ ఇక్కడ టీవీకే విజయ్ పార్టీ 108 స్థానాల్లో మాత్రమే గెలిచింది. తను 2 స్థానాల్లో గెలిచారు. ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అయితే ఒక స్థానానికి రాజీనామా చేస్తే 233 అవుతుంది. కాబట్టి ఉన్నటువంటి సంఖ్యాబలము కేవలం 117 శాసనసభ స్థానాలు సాధారణ మెజార్టీకి ఇప్పుడు ప్రస్తుతానికి సరిపోతుంది. కాబట్టి 117లో ఇప్పటి వరకు తను మద్దతు కూడగట్టుకున్నది. తను గెలిచినటువంటి 107తో పాటు 108, ఒక -1 అంటే 107తో పాటు కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఒక 5 శాసనసభ స్థానాలు మద్దతుతో కలిపి తన దగ్గర ఉన్నటువంటిది 112. గవర్నర్ కూడా 112 మంది మద్దతు ఉన్నటువంటి శాసనసభ్యుల లిస్ట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇంకొక 5 మంది శాసనసభ్యుల మద్దతు కావాలి. ఈ 5 మంది శాసనసభ్యుల మద్దతు ఎలా కూడగట్టుకుంటారు అనేటటువంటిదే ఇప్పుడు ఒక చర్చనీయాంశమైనటువంటి అంశం. ఒకటి, జనరల్ గా ఏం జరుగుతుంది అంటే, సింగిల్ లార్జెస్ట్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫ్లోర్ లో, సభలో బల నిరూపణ సమయంలో ఈ 5 తక్కువగా ఉన్నటువంటి స్థానాలను నిరూపించుకోవడం పెద్ద కష్టమైనటువంటి విషయం కాదు. కానీ ఎక్కడి నుంచి 5 శాసనసభ స్థానాల మద్దతు కూడగట్టుకుంటారు అనేది వస్తున్నటువంటి ఒక ప్రశ్న. ఇప్పుడు చాలా స్పష్టంగా వచ్చినటువంటి ఒక అంశం ఏంటి అంటే, ఏఐడిఎంకే మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా లేదు. వాళ్ళకి 47 శాసనసభ స్థానాలు ఉన్నాయి. తర్వాత డిఎంకే 59 స్థానాల్లో గెలిచారు, వాళ్ళు కూడా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. అయితే ఏఐడిఎంకే దగ్గర ఉన్నటువంటి అలయన్స్ పార్ట్నర్ దగ్గర 5 శాసనసభ స్థానాలు ఉన్నాయి. ఒకటి పిఎంకే 4, రెండోది ఏఎంఎంకే 1, దినకరన్ పార్టీకి సంబంధించినటువంటి ఒకటి. ఆ 5 వాళ్ళ స్టాండ్ ఇప్పటి వరకు చెప్పలేదు. వాళ్ళ స్టాండ్ తెలుస్తుంది. వాళ్ళ స్టాండ్ తెలిసిన తర్వాత టీవీకే విజయ్కి మద్దతు ఇస్తారా లేదా అనేది ఒకటి కావాలి. రెండోది, డిఎంకే కూటమిలో ఉన్నటువంటి పార్టీలు. డిఎంకే కూటమిలో ఉన్నటువంటి పార్టీలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మద్దతు చెప్పింది, డిఎంకే నుండి డీలింక్ అయిపోయింది. కానీ మిగతా పార్టీల వైఖరిలో ఇప్పటి వరకు వీసీకే పార్టీ ఒక స్పష్టత ఇవ్వలేదు. వీసీకే పార్టీ కూడా టీవీకేకి మద్దతు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఐడియాలజీ ఒకే రకమైనది కాబట్టి టీవీకే 2 శాసనసభ స్థానాలు గెలిచింది, వాళ్ళు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత ఐయుఎంఎల్ 2 స్థానాలు గెలిచింది, వాళ్ళు మద్దతు ఇవ్వమని తెగేసి చెప్పారు. అది ఒక అంశం. రెండోది, సిపిఎం సిపిఐకి చెరి 2 స్థానాలు గెలిచారు, 4 స్థానాలు. వాళ్ళు కూడా డిఎంకే తోటే ఉంటామనేటటువంటి ఒక ప్రకటన చేశారు. వాళ్ళ నుంచి కూడా మద్దతు వచ్చేటటువంటి అవకాశం లేదు. ఇంకొక పార్టీ డిఎండికే పార్టీ 1 స్థానాన్ని గెలిచింది, వాళ్ళు కూడా డిఎంకేతో ఉండటానికి ఇష్టపడుతున్నారు, వాళ్ళు కూడా మద్దతు ఇవ్వట్లేదు. బట్ ఇప్పుడు కావలసినటువంటి సీట్లు ఒక 5 కావాలి మెజార్టీకి. 2 వీసీకే ఇచ్చే అవకాశాలు ఉంటాయి, ఇంకా 3 షార్టేజ్ ఉంటుంది. బట్ ఈ మద్దతు కూడగట్టుకోవటం ఎలా అనేటటువంటి ఒక ప్రశ్నకు ఈ పార్టీల వైఖరి స్పష్టమైతే, ఎవరిది వీసీకేది స్పష్టం కావాలి, ఇంకా స్పష్టత ఇవ్వలేదు. పిఎంకేది స్పష్టం కావాలి, స్పష్టత ఇవ్వలేదు. తర్వాత ఏఎంఎంకే కూడా స్పష్టత ఇవ్వలేదు, అది స్పష్టత ఇవ్వాలి. ఈ 3 పార్టీలు స్పష్టత ఇస్తే విజయ్ మెజార్టీ సాధిస్తాడా లేదా అనేది తెలిసిపోతుంది. శ్రీకాంత్, ఒక 3 సంఘటనలు చెప్తాను మీకు నేను. 1996లో వాజ్పేయి సింగిల్ లార్జెస్ట్ పార్టీ నేతగా ప్రమాణ స్వీకారం చేస్తారు ప్రధానమంత్రిగా. కానీ 13 రోజులకి తను మద్దతు కూడగట్టుకోలేక రాజీనామా చేశారు. పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, 2018లో యడ్యూరప్ప కూడా
104 శాసనసభ స్థానాలతోటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. మద్దతు కూడగట్టుకోలేకపోయారు, రాజీనామా చేశారు. 2019లో దేవేంద్ర ఫడ్నవీస్ కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ నేతగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మద్దతు కూడగట్టుకోలేక రాజీనామా చేశారు. బట్ ఇప్పుడు కూడా టీవీకే విజయ్ ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. బట్ మద్దతు కూడగట్టుకోవటానికి గవర్నరు ఒక టైం బౌండ్ ఇస్తాడు. ఆ టైం లోపు బల నిరూపణ చేసుకోవాలి సభలో. ఒకవేళ బల నిరూపణ చేసుకుంటే ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. బల నిరూపణ చేసుకోలేకపోతే రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.